పార్టీకి ద్రోహం చేసిన స్వార్థపరుడు రంజిత్ రెడ్డి. కవిత అరెస్ట్ రోజే కాంగ్రెస్ పార్టీలో చేరాడన్న కేటీఆర్. చేవెళ్ల ఎంపీ కాంగ్రెస్ నేత రంజిత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. ఇటీవల బీఆర్ఎస్ ను వీడి రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. తిరిగి అదే స్థానం చేవెళ్ల నుండి లోక్సభ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ సందర్భంగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ క్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ఆయనకు టికెట్ ఇచ్చి ఎంపీగా గెలిపించేంత వరకు రంజిత్ రెడ్డి ఎవరో ఈ ప్రపంచానికి తెలియదని అన్నారు. రాజకీయాలకు కొత్త అయినా పార్టీ కార్యకర్తలు ఆయనను కష్టపడి గెలిపించారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయబోనని, రాజకీయాల నుండి తప్పుకుంటానని చెప్పిన రంజిత్ రెడ్డి అధికారం కోసం, ఆస్తుల కోసం పార్టీకి ద్రోహం చేశారని కేటీఆర్ దుయ్యబట్టారు. కవిత తన సోదరి అని చెప్పుకునే రంజిత్ రెడ్డి ఈడీ ఆమెను అరెస్ట్ చేసిన రోజే నవ్వుకుంటూ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్లో చేరారని, ఆయన స్వార్థపరుడని దుమ్మెత్తిపోశారు. ఆయనకు పార్టీ ఏం తక్కువ చేసిందని, పార్టీని వీడి వెళ్లాడని ప్రజలంతా చర్చించుకుంటున్నారని పేర్కొన్నారు. పార్టీ కంటే తానే ఎక్కువని భావించి బయటకు వెళ్లిన మాజీ ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి పరిస్థితి ఏమైందో అందరికీ తెలుసన్నారు. పార్టీ కంటే తానే ఎక్కువని భావించేవారు రాజకీయాల్లో గెలవలేరని పేర్కొన్నారు. అదే నిజమైతే దేశంలో పార్టీలే ఉండవని, స్వతంత్ర అభ్యర్థులే గెలుస్తారని కేటీఆర్ తెలిపారు. రేవంత్ రెడ్డి, రంజిత్ రెడ్డి మనసులు కలిసినంత మాత్రాన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో కలిసిపోతాయనుకోవడం వారి రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమన్నారు. సొంతగా అభ్యర్థులు లేని కాంగ్రెస్ చేవెళ్ల, మల్కజ్గిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో గెలవడం అసాధ్యమని జోస్యం చెప్పారు. చేవెళ్లలో ఏప్రిల్ 13న కేసీఆర్ బహిరంగ సభ ఉంటుందని కేటీఆర్ తెలిపారు.